హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం అయితే వచ్చేసింది. ఇంకా అందులో మొదటి శుక్రవారం నాగుల పంచమి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలా పూజ చేశాను అనేది కంప్లీట్ వీడియో. ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే మేము మా ఇంటి దగ్గర వెళ్ళి పాలు పోసి వచ్చాము. నాకేంటంటే ఇది బాబు స్కూల్కి వెళ్ళేలోపు బాబుతో చేయించాలని అనిపించింది. అందుకే ఇంకా నేను అసలు హడావిడిగా ఇంకా ఏం రెడీ అవ్వకుండా ఫస్ట్ అయితే బాబుని తీసుకెళ్ళి బాబుతో పాలు పోయించి పసుపు కుంకుమ అదంతా వేయించి బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో వచ్చి ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవతకి పూజ చేసుకున్నాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, బట్ నేనైతే ఈ మంత్ అంతా కూడా నాన్ వెజ్ తినకుండా ఆ లక్ష్మీదేవతని ఎవ్రీ వీక్ ఇలా పెట్టుకొని చేయాలని నేను ఈసారి అనుకున్నాను. ఇలా చేయాలని పర్టికులర్గా ఏమీ ఉండదు, బట్ ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇలా స్టార్ట్ చేశాను ఓంతో. ఇంకా మన దగ్గర ఉన్న లక్ష్మీదేవతని ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా బొట్లు పెట్టేసుకొని మనం పూజకైతే రెడీ చేసుకోవాలి. ఇంకా కావాలి అంటే దీపాలు చాలా రకాలుగా కూడా పెడతారు. నేనైతే ఇంకెలాంటి కలశం అది లేకుండా, కలశం అంటే ఇంకా అందరికీ ఉంటేనే పెట్టుకుంటారు, సో మాకు అలాంటివి ఏం లేవు. సో అందుకే నేను నార్మల్గా పూజ చేసినట్టే చేశాను. బట్ ఇంట్లో ఆల్రెడీ దీపం పెట్టిన తర్వాత ఇలా సపరేట్గా మనం పెట్టుకొని చేసుకోవడం వల్ల శుక్రవారం రోజు పెట్టుకొని శనివారం నార్మల్గా కదిలించుకొని ఇంకా ఈ దేవతని ఎవ్రీ వీక్ కూడా మనం పూజించుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ఇంకా దీనికి పూజకి పూలన్నీ పెట్టేసుకొని మనం కొని పెట్టిన పసుపు కుంకుమలను కూడా దేవత దగ్గర పెట్టేసుకోవాలి. ఇంకా మనకు రెగ్యులర్గా పూజకి ఎలా అయితే చేసుకుంటామో అలానే దీపం పెట్టేసుకొని దేవతను అయితే మనం ఇలా ఎవ్రీ ఫ్రైడే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు దీపం పెట్టేసుకొని ఇలా దేవతకి పూజించుకోవడం వల్ల చాలా మంచిది అవుతుంది అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత దేవతకి ఇంకా తాంబూలంగా 2 తమలపాకులు, 2 మనకి ఏవైనా పండ్లు 2 పెట్టేసుకొని పసుపు కుంకుమ గాజులు పూలు పెట్టేసుకొని దేవత దగ్గర అలా ఉంచాలి. ఇంకా మీకు కావాలంటే బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో ఉన్న 4 కానీ 5 వారాల వరకు ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి 2వ వారం ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది. అప్పుడు ఎలాగో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. మిగతా వారాలు కూడా ఇలా చేసుకోవడం వల్ల ఇంకా చాలా చాలా మంచిది అవుతుంది. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసే ముందైతే ఫస్ట్ దేవత పైన పసుపు కుంకుమ వేసేసుకొని కొద్దిగా పూలు కూడా వేసేసుకున్న తర్వాత మనం దీపం పెట్టేసుకొని కుదిరితే కొబ్బరికాయ, అగరబత్తులు ఇంకా ఇవన్నీ మనం నార్మల్గా చేసే పూజలానే చేసేసుకోవాలి. ఇంకా కావాలి అనుకుంటే మనం దీపం పెట్టుకునేటప్పుడు మట్టి కంచులు ఉంటాయి కదా, దాంట్లో కూడా పెట్టుకుంటారు చాలామంది. బట్ అదైతే మనం కంటిన్యూస్గా అది మనం అమ్మవారిని ఎన్ని రోజులైతే ఉంచుకుంటామో అన్ని రోజులు కంప్లీట్గా దీపం అయితే ఉండాలి. సో అలాంటివి మనకు ఒకవేళ కుదురుతాయి అనిపిస్తే మనం ఇంకా కొంచెం బాగా కూడా చేసుకోవచ్చు. కానీ అమ్మవారిని పెట్టినప్పుడు కంపల్సరీ పక్కన వినాయకుని కానీ పసుపు వినాయకుని కానీ పెట్టుకుంటే ఇంకా చాలా చాలా మంచిది. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా మనకు తోచినట్టు స్టార్ట్ చేయాలని చెప్పేసి నేనైతే ఇలా స్టార్ట్ చేశాను. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు, బట్ నాకు పాసిబుల్ వే అయ్యేదైతే నేను చేశాను. సో ఇంకా దాని తర్వాత మనం హారతి తీసేసుకొని దేవతకి కావాలంటే ప్రసాదం పెట్టుకోవచ్చు. ప్రసాదం మనం ఏమి చేయలేకపోయినా కూడా పక్కన ఒక బెల్లం ముక్కనైనా పెట్టుకోవచ్చు. అన్ని విధాలు అందరికీ కుదరాలి అంటే కుదరదు కదా. సో ఇలా కూడా మనకు నచ్చిన విధంగా తోచిన విధంగా పూజను అయితే చేసుకుంటే చాలా చాలా మంచిది. సో నేను ఈసారి ఫస్ట్ టైం కాబట్టి ఇలా చేశాను. అండ్ ఇంతకు మీరు ఎలా ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజు ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఎలా చేసుకున్నాను అనేది చూసేద్దాం. బాయ్ బాయ్.